అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ వేసవి కాలాలకు అనువైన కొత్త ఆముదం రకాలు, శనగను ఆశించే తెగుళ్లు నివారణకు చర్యలు, తీపిని పంచుతున్న తేనె పరిశ్రమ పెంపకం లాభదాయకమంటున్న శాస్త్రవేత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రబీ కాలంలో నల్లరేగడి భూముల్లో శీతాకాలపు మంచును ఉపయోగించుకొని పెరిగే పంట శనగ. ప్రాంతాలను బట్టి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు విత్తుకుంటూ ఉంటారు రైతులు. అలా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే విత్తిన పైరు 2 వారాల దశలో ఉండగా మరికొందరు విత్తేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సాగు ప్రారంభం నుంచే చీడపీడల పట్ల అవగాహనతో యాజమాన్య చర్యలు చేపడితే మంచి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. తెగుళ్లలో ముఖ్యంగా ఎండు తెగులు, మొదలు కుళ్ళు, వేరుకుళ్ళు, తుప్పు తెగులు, ఆకుమాడు, బూజు తెగుళ్లు వంటివి శనగకు ప్రధాన శత్రువులు. కాబట్టి విత్తన శుద్ధి మొదలు రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ లోకేష్ బాబు. ఈ శనగ పంటలో తెగుళ్ళ యాజమాన్యానికి వచ్చేసరికి ముఖ్యంగా విత్తన శుద్ధితో ప్రారంభమవుతుంది. 1 కేజీ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి, 3 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టన్ అనే మందు, లేదా 2.5 గ్రామ్ కార్బండిజం అనే మందును మనము విత్తనాలతో కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు వాడినవన్నీ శిలీంద్రనాశిని. సో ఇది వాడిన తర్వాత విత్తనం వేసేటప్పుడు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను, అలాగే 300 బెల్లం ద్రవణంలో కలిపి 8 కేజీల విత్తనానికి మనము పెట్టేసేసి తర్వాత విత్తనాన్ని మనము ఎండబెట్టుకోవాలి. తెగుళ్ళకు వచ్చేసరికి ముఖ్యంగా ఎండు తెగులు ఆశించిన మొక్కలు కాడలతో పాటు వేర్లు కూడా మనకు ఎండిపోవడం అనేది జరిగి మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఎండిపోయిన మొక్కలు చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగు చారలు అనేది మనకు కనపడం అనేది జరుగుతుంది. పంట లేనప్పుడు కూడా 6 సంవత్సరాల వరకు ఈ ఎండు తెగుళ్ళు కలగజేసే శిలీంధ్రం ఉండిపోతుంది. దీన్ని నివారించుకోవడానికి మనకు ఎండు తెగుళ్ళను తట్టుకునే రకాలను వేసుకోవాలి. అలాగే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. అలాగే పంట మార్పిడి, జొన్నతో పంట మార్పిడి చేయమని కూడా మనకు చెప్తూ ఉంటారు. మొదల కుళ్ళు, మొదల దగ్గర ఒక నొక్కు ఏర్పడి ఆ మొక్క అనేది మనకు ఎండిపోవడం అనేది జరుగుతుంది. అలాగే తొలి దశలో తెల్లని శిలీంద్ర బీజాలు ఆవగింజంత మాదిరి కనిపిస్తాయి. ఎక్కువగా తేమ శాతం, అలాగే కుళ్ళిపోని ఆర్గానిక్ మాన్యూర్ అనేది ఉంటుందో అదేవిధంగా ఎక్కువ ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఆశించడం అనేది జరుగుతుంది. మనకు విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత 200 గ్రామ్ కార్బనిజం మందు ప్లస్ 600 గ్రామ్ మ్యాంగోజిబ్ అనే మందుని మొక్కల మొదలు బాగా తడిచేటట్టు మనం పిచికారీ చేసుకోవాలి. 3వ తెగుళ్ళు వచ్చేసి వేరుకుళ్ళు తెగుళ్ళు. వేర్లు నల్లగా మారి కుళ్ళిపోతూ ఉంటాయి. అలాగే తల్లి వేరు మనం ఎప్పుడైతే లాగుతామో తేలికగా ఊడిపోతుంది. 1 ఎకరాకి 2 కేజీ ట్రైకోడర్మా విరిడి పౌడర్ ప్లస్ వేప చెక్క, 90 నుంచి 100 కేజీల ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటాము,
ఇవి కలిపి నాటిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పొలంలో చల్లుకోవాలి. శనగల్లో బూజు తెగుళ్ళు వచ్చేసరికి మనకు ముఖ్యంగా పూత దశలో మనము గమనించవచ్చు. కొమ్మలు, ఆకులు, పూలు వీటి మీద మనకు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఎండిపోవడం అనేది కూడా జరుగుతుంది. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతూ ఉంటాయి. మ్యాంకోజెబ్ అనే మందుని 600 గ్రామ్ లేదా కార్బండిజం అనే మందుని 200 గ్రామ్ ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నట్టయితే బూజు తెగులు బారిన పడకుండా పంటని కూడా మనం కాపాడుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమనే నానుడి ఒకప్పటి మాట. అనావృష్టినైనా తట్టుకొని పెరుగుతుంది కాబట్టే ఈ నానుడు వ్యవహారంలోకొచ్చింది. ప్రస్తుతం ఆముదం పంట రూపురేఖలే మారాయి. ఎలా అంటారా? ఒకప్పుడు బీడు భూముల్లో, పనికిరాని భూముల్లో సాగు చేసిన ఈ మెట్ట పంటను నేడు అందుబాటులోకొచ్చిన నూతన రకాలు, మేలైన యాజమాన్యంతో ఎకరాకు 15 నుండి 16 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందుతున్నారు అనేక మంది రైతులు. ముఖ్యంగా తెలంగాణలోని నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో అధిక భాగం వర్షాధారంగానే సాగవుతుంది. అయితే రబీ, వేసవి కాలాల్లో మాత్రం ఆరుతడులిచ్చి సాగు చేస్తారు. ఆముదంలో అధిక దిగుబడినిచ్చే కొత్త రకాలు ఇటీవలే విడుదలయ్యాయి. రబీ, వేసవి కనువైన కొత్త ఆముదం రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆముదం విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య నుంచి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కాలానికి అనువైనటువంటి నూనె గింజ పంటల్లో మనకి ఆముదం చాలా ముఖ్యమైనది. యాసంగిలో సాగు చేస్తే దాదాపు వర్షాకాలం వచ్చినటువంటి దిగుబడితో పోలిస్తే రెట్టింపు దిగుబడి అనేది వస్తుంది. ప్రభుత్వ రంగ పరంగా మరియు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అనువైనటువంటి సంకర రకాలు మరియు సూట్ రకాలు ఈ ఆముదంలో అందుబాటులో ఉన్నాయి. ముందుగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విడుదల చేయబడినటువంటి ఆముదం రకాలను కనుక పరిశీలించినట్లయితే భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం చాలా రీసెంట్గా విడుదలైనటువంటి ICH5 అనేటువంటి రకము బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకం ఇది. ఈ రకం యొక్క గుణగణాలను కనుక పరిశీలించినట్లయితే ఇది ఎరుపు రంగు కాండాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కాండం పైన మరియు ఆకుకి పైన మరియు క్రింద కూడా మైనపు పూత అనేది ఉంటుంది. ఈ మైనపు పూత ఉండడం వల్ల ఏంటి అంటే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది. గెలను కనుక చూసుకున్నట్లయితే ఈ గెల అనేది చాలా వదులుగా కాకుండా మధ్యస్థంగా అమరి ఉంటుంది. అదేవిధంగా కాయల మీద కూడా కొద్ది మొత్తంలో మనకి వ్యాక్సీ కంటెంట్ అంటే మైనపు పూత అనేది ఉంటుంది. ఈ పంటని కనుక మనం అక్టోబర్లో కనుక సాగు చేసినట్లయితే ఈ రకాన్ని సరాసరి ఒక 11 క్వింటాల వరకు కూడా మనం ఒక ఎకరానికి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ పద్ధతిలో కనుక సాగు చేసినట్లయితే దాదాపు 14 క్వింటాల వరకు మనకి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంది. ఇదే భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి విడుదల చేసినటువంటి మరొక మంచి హైబ్రిడ్ ICH66. ఇది కూడా మనకి ఎరుపు రంగు కాండం కలిగి ఉండి ఆకుకి ఇరువైపులా కూడా మైనపు పూత ఉంటుంది. ఈ రకం కూడా మనకి పచ్చదోమ ఉధృతిని మరియు రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా ఎండు తెగుల్ని మరియు వేరుకులు తెగుల్ని కూడా తట్టుకునేటువంటి రకము. ఈ రకము మనకి యాసంగిలో నీటిపారుదల కింద కనుక సాగు చేసినట్లయితే ఒక ఎకరానికి దాదాపు 10 నుంచి 11 క్వింటాల దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కూడా ఆముదం పైన విస్తృత పరిశోధన చేస్తూ ఉన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో ఈ ఆముదం పరిశోధనలో భాగంగా అనేక సంకర రకాలని మరియు సూటి రకాలని విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యమైనది PCH111. ఈ రకం ఏంటంటే మిగతా ఆముదం రకాలతో పోల్చినప్పుడు చాలా తొందరగా కోతకు వచ్చేటువంటి రకము. దాదాపు 90 రోజుల్లోనే మనకి మొదటి గెల అనేది కోతకి వస్తుంది. ఆ తర్వాత 30 నుంచి 40 రోజుల వ్యవధిలో రెండవ వరుస మరియు మూడవ వరుస గెలలు అనేవి కోతకి వస్తాయి. ఈ రకాన్ని గమనించినట్లయితే ఇది ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆకుకి అడుగు భాగంలో మాత్రమే మైనపు పూత అనేది ఉంటుంది.
ఈ రకాన్ని కనుక మనము యాసంగిలో రబీ సీజన్లో కనుక సాగు చేసినట్లయితే దాదాపు 8 నుంచి 10 క్వింటాళ్ళ దిగుబడి అనేది లభిస్తుంది. మిగతా రకాలతో పోల్చి చూసినప్పుడు ఈ రకం ఏంటంటే సాధారణ ఎత్తు కలిగి ఉంటుంది మరియు కోతకి అనువుగా కూడా గెలలు అమరి ఉంటాయి. ఈ రకం కూడా మిగతా రకాలతో పోలిస్తే చాలా తొందరగా కోతకు వస్తుంది కాబట్టి రైతులు కూడా తొందరగా పంటని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. PCH 111 రకము మనకి ఎండు తెగుల్ని కూడా తట్టుకుంటుంది. ఈ రకాలే కాకుండా మనకి DCH 519 అనేటువంటి రకాన్ని కూడా మన నూనెగింజల పరిశోధనా స్థానం వారు విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటుంది మరియు ఎండు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ రకాన్ని మనము సాగు చేసినట్లయితే ఒక ఎకరానికి దాదాపు నీటిపారుదల కింద 8 నుంచి 10 క్వింటాల దిగుబడి అనేది వస్తుంది. మరో ముఖ్యమైనటువంటి రకము DCH 177. ఈ రకము మనకి ఏ విధమైనటువంటి మైనపు పూత అనేది ఉండదు, అంటే కాండం మీద మాత్రమే కొద్దిగా ఉంటుంది. ఈ రకం ఏంటి అంటే మనకి పచ్చదోమ ఉధృతిని కొద్దిగా తట్టుకోదు. ఆ దోమ ఉధృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ రకాన్ని సాగు చేసుకోకపోవడం ఉత్తమము. కాకపోతే ఏంటంటే ఇది దిగుబడి పరంగా చాలా మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకము. దాదాపు 10 క్వింటాల వరకు ఒక ఎకరానికి అనేది వస్తుంది. ఈ రకం కూడా ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ప్రభుత్వ రంగ రకాలే కాకుండా మనకి ప్రైవేటు పరంగా కూడా ప్రైవేట్ రంగంలో కూడా అనేక రకమైనటువంటి హైబ్రిడ్స్ మనకి ఆముదం సాగులో అందుబాటులో ఉన్నాయి. ఏ రకాన్ని ఎంచుకున్నా కానీ సరైన నీటి వసతి కింద కనుక సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రకృతిలోని అమూల్యమైన వనరులలో తీయని తేనెను ప్రసాదించే తేనెటీగలను మానవజాతి పాలిట వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. తేనెటీగలు వివిధ పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు పరోక్షంగానూ తేనె ఉత్పత్తికి ప్రత్యక్షంగానూ దోహదపడతాయి. పచ్చిక బయళ్ళు, అడవులు, పూదోటలు, ఉద్యాన పంటలు ఎక్కువగా సాగయ్యే ప్రాంతాలు తేనెటీగల పెంపకానికి ఎంతో అనువుగా ఉంటాయి. ప్రధానంగా తేనెటీగల నుంచి తేనె మాత్రమే కాదు, మైనం, పుప్పొడి, రాజాహారం, ప్రొపలిన్ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభ్యమవుతాయి. పంటలతో పాటు రైతులు అనుబంధంగా కొన్ని తేనె పెట్టెలు కూడా పెట్టుకొని అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. మహిళలు, నిరుద్యోగ యువత, ఔత్సాహికులకు తేనెటీగల పెంపకం చక్కటి ఉపాధి మార్గం అంటూ వివరాలు తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం డిడ్గి గ్రామంలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ విభాగం శాస్త్రవేత్త స్నేహలత. తేనెటీగల పెంపకం అనేది చేయాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఒక 4 నుంచి 7 రోజుల వరకు మనం ఈ శిక్షణ కార్యక్రమం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకనంటే తేనెటీగలు పెంచడానికి బాక్స్ హ్యాండ్లింగ్ కావచ్చు, తర్వాత వాటిని ఎట్లా గుర్తించాలి, ఎలా పని చేస్తున్నాయని గుర్తించాలి, రాణిగా యాక్టివ్ ఉందా లేదా అనేది ఎలా గుర్తించాలి, తర్వాత మనము ఎక్కడికైనా అంటే ఈ ట్రైనింగ్లో మనం బాక్స్ ఎప్పుడైనా కొనుగోలు చేసినప్పుడు మనము ఎట్లా చూసుకోవాలి అనేది కూడా క్లియర్గా వివరిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే శిక్షణ కార్యక్రమంలో తేనె ఎలా తీయాలి, మనకి ఇంకా ఏమేమి ఉత్పత్తులు ఉంటాయి, దాంట్లో ఎలా తీసుకోవాలి, వాటిని ఎలా మార్కెట్లో డిమాండ్ ఉంది వాటికి అనేది కూడా వివరించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఫస్ట్ ఎవరైనా ఈ శిక్షణ కార్యక్రమం అయిన తర్వాత ఒక 5 బాక్సులతోని స్టార్ట్ చేసుకోవాలి. ఈ 5 బాక్సులతోని స్టార్ట్ చేసుకోవడం కూడా మనం అక్టోబర్ నుంచి మార్చ్ ఆ సీజన్ కరెక్ట్గా ఉంటుంది. పూత, మకరందం అనేవి అంటే మ్యాక్సిమం పంటలలో ఉంటుంది అనమాట. చేసుకునేటప్పుడు ఏంటంటే బాక్సెస్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఒక బీ కీపర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది బాక్స్ అనేది ఎక్కువ పాపులేషన్తో, అంటే కూలీ ఈగలు కావచ్చు, మొగ ఈగలు కొన్ని వందల కొద్ది జస్ట్, తర్వాత మనకి రాణి ఈగ ఎట్లా పనిచేస్తుంది, లద్దె దశలు, కోశష్ట దశలు ఎలా ఉన్నాయి అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. అక్కడ మనం శిక్షణలో అవన్నీ తెలుసుకుంటాం కాబట్టి అలా బాక్స్ని కరెక్ట్గా తెలుసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మనకి ఏ పంటలు మకరందం, పుప్పొడి అనేది ఇస్తాయో ఆ లిస్ట్ అనేది మనం తయారు చేసుకొని ఆ పర్టికులర్గా ఆ పంట ఎక్కడైతుందో ఆ బాక్సెస్ అక్కడ పూత దగ్గర సూర్యుడి దిశలో అన్ని బాక్సెస్ నీట్గా ఒక జిగ్జాగ్ ప్యాటర్న్లో అమర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అట్లా అమర్చుకొని మనము వారంకి ఒక 2-3 సార్లు బాక్సెస్ ఓపెన్ చేసి చూసుకోవాలి అవి ఎలా పనిచేస్తున్నాయి, తర్వాత దాంట్లో పుప్పొడి ఉందా లేదా, వాటికి ఆహారం రాజాహారం, తర్వాత మనకి మకరందం తెస్తుందా లేదా, రాణిగా యాక్టివ్గా ఉందా లేదా అనేది మనము చూసుకోవాలి. బాక్స్ క్లీన్గా ఉందా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి.
అలా మనము ఈ 5 బాక్సెస్తో గనక సక్సెస్ అయితే మనము 10 బాక్సులు, 50 బాక్సులు, 150 బాక్సుల దాకా కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. ఒక వ్యక్తి 150 బాక్సుల దాకా కూడా డీల్ చేయగలుగుతారు. తర్వాత దీన్నే మనకి తేనెటీగలు అంటే తేనె ఒక్కటే గుర్తుకొస్తుంది. కానీ ఏంటంటే దీంట్లో నుంచి అనేక రకాల పదార్థాలు వస్తాయి. ఒకటి తేనె, తర్వాత మైనం, తర్వాత రాజాహారం, ప్రపోలీస్, తర్వాత తేనెటీగ ముళ్ళు నుంచి వచ్చే పదార్థం మెలిటిన్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అది, ఇంకా పుప్పొడి కూడా. అయితే ఈ 6 పదార్థాలు కూడా అన్నిటికీ బయట మార్కెట్లో చాలా డిమాండ్ ఉందన్నమాట. ఫస్ట్ మనము తేనె తీసుకుంటే తేనె అనేది ఒక పువ్వు మీద నుంచి సేకరించుకొని దాని మకరందాన్ని దాని పొట్టలో దాచుకొని దాని లాలాజలం తేనెటీగ యొక్క లాలాజలం యాడ్ చేసుకొని వచ్చి దాని దుద్దుట్లో స్టోర్ చేసుకుంటుంది. అదే ఇప్పుడు పుప్పొడి తీసుకుంటే తేనెటీగ యొక్క కాళ్ళల్లో పెట్టుకొని వచ్చి పచ్చగా ఉంటుంది ఆ పదార్థాన్ని పెట్టుకొని వచ్చి దుద్దుట్లో వదులుతుంది. అదే మనము నెక్స్ట్ రాజాహారం తీసుకున్నట్లయితే రాజాహారం మకరందము, పుప్పొడి, నీరు, తేనెటీగ యొక్క లాలాజలంతో తయారు చేసిన ఆ రాజాహారాన్ని వాటి యొక్క లద్దె దశలకి అందిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ రాజాహారాన్ని కూడా బీకీపర్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ప్రపోలీస్, చెట్లకి ఉన్న గోందు పదార్థం ఏదైతే ఉంటుందో అది సేకరించుకొని తేనెటీగ దాని లాలాజలం యాడ్ చేసి బాక్స్ మొత్తము స్టిక్ చేసుకుంటుంది. ఒక 2 నెలలు గనక బాక్స్ ఓపెన్ చేయకుండా ఉంటే బాక్స్ని తీయలేం, అంత గట్టిగా ఉంటుంది ఆ పదార్థం. దాన్ని ప్రపోలీస్ అంటారు. ఇంకా మైనం, ఇప్పుడు ఏదైతే పట్టు ఏదైతే కడుతుందో అంతా కూడా అది మైనమే అంటారు. ఆ మైనం కొన్ని రోజులు పోయిన తర్వాత మైనాన్ని వాడుకోదు, అంటే ఆ పట్టుని కొన్ని రోజులు అంటే 2 సంవత్సరాలు అయినాక వాడుకోదు. అప్పుడు ఆ మైనాన్ని కూడా మనం కరిగించుకొని బయట ఇండస్ట్రీస్లలో కూడా ఇవ్వచ్చు అనమాట. అది చాలా క్వాలిటీ మైనం. తేనెటీగ ముళ్ళు నుంచి వచ్చే పదార్థం ఏంటంటే అది మెలిటిన్ కాంపోనెంట్ అంటాం. అది కూడా కలెక్ట్ చేసి కొన్ని కోట్ల విలువ గల ఆ పదార్థాన్ని బయట ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్లో అమ్ముతూ ఉంటారనమాట. బాక్సెస్ అన్నిటినీ కూడా మనం ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎవరికైనా రైతులకి కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా, ఇప్పుడు ప్రైవేట్ మనకి సీడ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు బాక్సెస్ని. అంటే వాళ్ళకి పూత ఉన్న సమయం వరకు పరపరాగ సంపర్కం అనేది జరగడానికి బాక్సెస్ని హైర్ చేసుకొని మంచి నాణ్యమైన విత్తనం రావాలి, కాయలు రావాలని చెప్పేసి బాక్సెస్ని హైర్ చేసుకుంటున్నారు. సో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ లాగా కూడా మనము పెట్టుకొని ఇట్లా కూడా లాభాలు పొందవచ్చు అనమాట. అయితే ఈ ఒక బాక్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడైనా ఫస్ట్ కింద బాటమ్ బోర్డు ఉంటుంది, తర్వాత బ్రూట్ ఛాంబర్ అని ఉంటుంది. ఈ బ్రూట్ ఛాంబర్లోనే 8 ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట. దానిపైన ఇన్నర్ ఛాంబర్ ఉంటుంది, దానిపైన అవుటర్ ఛాంబర్ ఉంటుంది అనమాట. దీంట్లోనే ఈ బ్రూడ్ ఛాంబర్ ఏంటంటే దీంట్లోనే గుడ్లు, లద్దె దశలు, ఈగలు అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత దీని కింద స్టాండ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. దీంట్లోనే మనము ఒకవేళ ఫుడ్ లేనప్పుడు, అంటే బయట మనకి సమ్మర్ సీజన్ ఆ టైమ్స్లో ఫుడ్ అనేది అంత అవైలబుల్లో ఉండదు కాబట్టి చక్కెర పాకం అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే ఒక గ్లాస్ చక్కెర తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కరిగించేసేసి దాన్ని వేడి చేసి చల్లారిన తర్వాత షుగర్ ఫీడర్లో వేసి ఫుడ్ లాగా కూడా అంటే మన బ్రూట్ ఛాంబర్లోనే పెట్టేసేయచ్చు అనమాట. ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోవాలి. చీమలు రాకుండా ఉండడానికి మనకి స్టాండ్ ఏదైతే కింద పెడతామో 4 మూలలలో అంటే లోతు లేని పళ్ళలలో నీళ్లు పోసుకొని పెట్టుకోవాలన్నమాట. సో దట్ అంటే అప్పుడు చీమలు అనేవి అటాక్ కాకుండా ఉంటాయి. పిట్టలు కూడా ఉంటాయి, పిట్టలకి కొంచెం సౌండ్స్ ఏదైనా పెడితే సరిపోతుంది. సో ఇవన్నీ జాగ్రత్త పడాలన్నమాట. ఒకవేళ బాక్స్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే బయట మనకి 4,000 నుంచి దాదాపు 5,500 వరకు దొరుకుతుంది అనమాట. సో అది మనం ఒక 5 బాక్సులు తీసుకొని స్టార్ట్ చేసినా మంచి సీజన్లో ఉంటే నెలకి కూడా దాదాపు 6 నుంచి 7 కేజీల తేనె ఒక పెట్ట నుంచి తీయవచ్చు. కాబట్టి అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే ఖర్చు అవుతుంది. తర్వాత నుంచి అన్నీ అంటే మనం బాక్సెస్ ఆల్రెడీ ఉన్నాయే కాబట్టి మనం బీస్ని కూడా మల్టిప్లై మనమే సొంతంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. అట్లనే మనం మెల్లమెల్లగా ఒక్కొక్కటి అంటే తేనె తీసే యంత్రంని, తర్వాత క్వీన్ రేరింగ్ టెక్నిక్, అంటే క్వీన్ కూడా రేర్ చేసి బయట వాళ్ళకి ఇవ్వచ్చు. అలా కూడా మనము అంటే లాభాలు పొందొచ్చు. రాయితీలను చూసుకున్నట్లయితే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ బీ బోర్డ్
వాళ్ళ నుంచి కూడా చాలా పిఎంఈజీపీ పోర్టల్లో మనము అంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ అనేది చేసుకొని దాంట్లో అప్లోడ్ చేసుకుంటే మన ఈ సర్టిఫికేట్తో పాటు ఖచ్చితంగా మనకి బాక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రకరకాల దానిపైన కూడా మనము కొన్ని సబ్సిడీస్ అనేవి తీసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. బీ కీపింగ్ అనేది ఇదివరకు తెలంగాణలో ఎక్కువగా లేదు అసలు. ఇప్పుడు కూడా ఒకరు ఇద్దరు బీ కీపర్సే స్టార్ట్ అయినారు. కానీ ఇది ఎక్కువ మోతాదులో రూరల్ యూత్కి ఎక్కువ ఆపర్చునిటీ, తర్వాత ఆడవాళ్ళకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. దీనికంటూ ఒక 15 years ఏజ్ ఉండి వాళ్ళకి అంటే సొంత భూమి కూడా అవసరం లేదు కాబట్టి మనం ఎక్కడంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీనిలో శిక్షణ తీసుకొని ప్రాపర్గా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ పాటిస్తే ఖచ్చితంగా బీ కీపింగ్లో సక్సెస్ అనేది చూడొచ్చు అనమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సేంద్రియ సాగు విధానం అంతటా విస్తరిస్తోన్న మార్కెటింగ్ విషయంలో మాత్రం రైతులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు నెల్లూరు జిల్లాలో రైతులు సమావేశమయ్యారు. పలు జిల్లాల నుంచి సేంద్రియ సాగు చేసే రైతులు, ఔత్సాహికులు అంతా కలిసి మార్కెటింగ్ విషయంలో మెళకువలపై చర్చించుకున్నారు. సాంకేతికత పెరిగిన పరిస్థితుల్లో రైతులు ఆన్లైన్, డిజిటల్ విధానాలను ఆచరించాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలియజేశారు. లేగుంటపాడు వేదికగా ఏర్పాటైన ఈ సదస్సుకు విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు జిల్లాల నుంచి సేంద్రియ గో ఆధారిత సాగు విధానాలు ఆచరిస్తున్న రైతులు హాజరయ్యారు. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను. దీని మీద ఇంట్రెస్ట్ నాకు మా పాప పుట్టిన తర్వాత స్టార్ట్ అయింది. పాల కోసం ఈ గేదెలకి, ఆవులకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, వాటి వల్ల ఆ హార్మోనల్ ఇంపాక్ట్ ఈ గర్ల్ చైల్డ్స్ మీద పడి తొందరగా ప్యూబర్టీ రావటం, ఇవన్నీ చూసిన తర్వాత మేము బేసిక్గానే ఫార్మర్స్ అవటం వల్ల సో ఒక ఆవుని తీసుకొచ్చుకొని దాంతో చిన్నగా ఫార్మింగ్లోకి వెళ్ళటం అట్లా జరిగింది. స్టార్టింగ్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉండింది, దాంట్లోనే చిన్నగా వెజిటబుల్స్ అవి గ్రో చేసుకోవటం స్టార్ట్ చేసాము. తర్వాత పాలేకర్ గారి గురించి న్యాచురల్ ఫార్మింగ్ ఇవంతా తెలిసిన తర్వాత కొన్ని బుక్స్తో ఎడ్యుకేట్ అయ్యి యూట్యూబ్ ఛానల్స్తో వాటిల్లో అన్ని విషయాలు తెలుసుకొని ప్రస్తుతానికి ఒక 40 acres వరి పండిస్తున్నాము, ప్లస్ ఒక 30 acres వేరుశెనగ. అదే కాకుండా ఒక 20 acres ఆఫ్ ల్యాండ్లో మొత్తం అన్ని రకాల పండ్ల చెట్లు 5 ఎకరాలుగా బిట్స్ డివైడ్ చేసి ఒక్కొక్క 5 acres బిట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్స్, ఒక సపరేట్ బిట్ ఈ సీజన్ మాత్రం పసుపు, మిరప, ధనియాలు ఇవి పండిస్తాము. వేరుశెనగలో అంతర పంటలాగా కంది వేస్తాం ప్రతి సంవత్సరం. ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి వచ్చినప్పుడు మేము స్టార్టింగ్ అన్నీ చూస్తా నేర్చుకుందే కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండి వచ్చే ఫార్మర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి కొన్ని మెళకువలు నేర్పించేదానికి కానీ, సలహాలు లేదా హెల్ప్ చేసేదానికి కానీ నేను కానీ మా వారు కానీ ఎప్పుడు ఇంట్రెస్ట్తో ఉంటాం. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫార్మరు వాళ్ళు పంటని బాగా పండించగలుగుతున్నారు, కానీ మార్కెటింగ్ చేసుకోవడంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా బ్రాండింగ్ చేయాలి, ఎలా డిజైనింగ్ చేయాలి, అసలు ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఎక్కడైనా గవర్నమెంట్ సబ్సిడీస్ ఏంది, స్కీమ్స్ ఏంది, ఇవన్నీ తెలియక చాలా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. దీన్ని అన్నింటి కూడా గుణపాటీస్ ఐడెంటిఫై చేసి గుణపాటీస్ ఇక్కడ నెల్లూరు డిస్టిక్లోని కోవూరు మండలంలోని వేగూరు విలేజ్లో అందరికి కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటుంది. ఈ వర్క్షాప్లో అసలు గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ ఏమున్నాయి, బ్యాంక్ లింకేజ్ ఎలా తీసుకోవాలా, ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలంటే ఎలా చేయాలి, దాన్ని బ్రాండింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా ప్రమోషన్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ ఇస్తున్నాం. దీంతోపాటు అసలు ఎఫ్పిఓస్ అంటే ఏంది, ఎఫ్పిఓస్ని ఎలా రన్ చేయాలి, ఎఫ్పిఓస్కి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, తర్వాత ఎఫ్పిఓ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఎలాంటి సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి, రైతులందరూ కలవడం వల్ల వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎలా బిజినెస్ చేసుకోవచ్చు. తర్వాత మేము ఇక్కడ డ్రైయర్లో పండించిన మొరింగా పౌడర్ కానీ, కర్రీ లీఫ్ పౌడర్ కానీ, అవిశాఖ పౌడర్ కానీ, అదేవిధంగా మామిడి తాండ్రా కానీ, సపోటా స్లైసెస్ కానీ, వీటిని అన్నిటిని కూడా మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం, సేల్స్ చేస్తుంటాం. దీనివల్ల ఫార్మర్కి బెనిఫిట్ అవుద్ది, యంగ్స్టర్స్కి యూనిట్స్ పెట్టించి వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేసుకుని గుణపాటీస్ కూడా మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. సేంద్రియ వ్యవసాయం మరింత విస్తరించాలంటే చదువుకున్న యువత సైతం ఇటు దిశగా అడుగులు వేయాలని, అలానే రైతులకు మార్కెటింగ్ విషయంలో సహకారాన్ని అందించాలంటూ సదస్సుకు హాజరైన రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.